హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సాన్వీస్ ఫుడ్ ఛానల్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాయలసీమ స్పెషల్ అయిన ఉగ్గాని బజ్జీ చాలా క్విక్గా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ అయితే రాయలసీమ సైడు ఏ టిఫిన్ షాప్కి వెళ్ళినా ఈ రెసిపీ అయితే పక్కా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్తే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా బొరుగుల్ని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ నంద్యాల నుంచి తీసుకున్న బొరుగులను అయితే తీసుకున్నాను. ఇవైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా సోక్ చేసుకున్న వాటిని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పుట్నాల పప్పు ఆర్ చట్నీ పప్పు అంటారు కదా, వాటిని వేసుకొని ఇలా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు, సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా వేగాక కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసుకొని రుచికి తగ్గట్టుగా సాల్ట్ని, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. టమాటోస్ కానీ ఆనియన్స్ కానీ ఎక్కువగా వేగే అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. ఇందులోనే వాటర్ లేకుండా స్టెయిన్ చేసి పెట్టుకున్న బొరుగుల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే మనం పుట్నాల పప్పు పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తాలింపులో అయితే వేసుకోకూడదు, తాలింపులో వేసుకుంటే తాలింపుకే అంటుకుపోతుంది. ఇలా వేసుకుంటే బాగా కలుస్తుంది. ఇలా బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్కి అయినా, లంచ్ బాక్స్కి అయినా, స్నాక్కి అయినా పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇందులోకి ఇంకా కాంబినేషన్గా మిర్చి బజ్జీ వేసాను. ఇవైతే చాలా బాగుంటాయి. మిర్చి బజ్జీ కానీ, ఆనియన్ బజ్జీ కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. రెసిపీ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.